చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఆరాధనతో మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయనా. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మా మనసులో నీ స్వాధీనంలో ఉంచుకోండి. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి కలవరాన్ని ఆందోళనని దూరపరచండి. నీ మెల్లని స్వరం వినటకు నీ కృప దయచేయమని తోడుగా ఉండమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 20వ అధ్యాయం. అష్షూరు రాజైన సర్గోను తత్తారాను పంపగా అతడు అష్టారోతుకు వచ్చి సంవత్సరమున అష్టోషీలతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చును. నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లను తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేక నడుచుండు కదా. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యంగాను చూడు. సంవత్సరములు దిగంబరి జోడు లేకయే నడుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులకు తమ దేశం నుండి కొనుపోబడిన కూషీయులకు పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు విడుదల మీది వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనుక్కొని పోయెను. వారు తాము నమ్ముకొనిన కూషీయులకు గూర్చి తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తీయుల గూర్చి సన్మానమైంది. విస్మయం పొంది సిగ్గుపొందుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడ్డ వలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే, మనమెట్లు తప్పించుకోగలమని చెప్పుకుంటున్నాం. దేవుడు భయంకరమైన పరిస్థితి గుండి కూడా మనల్ని తప్పించే దేవుడే ఉన్నాడు. ఎన్నో దుర్దినాలలో లోకంలో దీవిస్తూ ఉన్నాం. మన దేవుని ఆశ్రయిస్తే ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందగలమని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను హెచ్చరించున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభా. మరి చివరి నెలలో మరి క్రిస్మస్ దినాలలో, నూతనమైన సంవత్సర దినాలలో మేము ఉంటున్న దినాలు మా స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభా. ఈ సంవత్సరం అంతయు నీవు మాకు దయా కిరీటం ఇచ్చావు. వ్యాధులు, బాధలు, కష్టములు, శోధనలు ప్రభా, మరి ఎన్ని శోధనలు వచ్చినను మా కుటుంబం ద్వారా మాకు విడుదల దయచేసుకుంటూ ప్రతి సాతాను కుతంత్రాల నుండి లయపరుచుకుంటూ దేవా నీ కృప దయచేసుకుంటూ ప్రభా నీ దయను పాలించుకుంటూ మాకు సహకారిగా వండుకుంటూ వచ్చిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని పేరు చూపున్నామని నాన్నని మరి జాబుల విషయంలో నీ చిత్తానుసారంగా ఎన్ని సంవత్సరంలో వారికి కొనసాగింపబడిందో వారిని కొనసాగుటకు నీ కృప దయచేయండి. సులువుగా చిక్కబెట్టే శోధన నుండి కాపాడండి ప్రభా. పొలం విషయంలో కృప దయచేయండి. ల్యాండ్ విషయంలో కృపలో బతపరుచుకోండి. మేము అమ్మనుకున్న ల్యాండ్ మాకు మరి బాధగా ఉంది ప్రభా. ఆ ల్యాండ్ 2 దయచేయండి. అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని వెటిస్తూ తెస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ ప్రభా క్రిస్మస్ సెలబ్రేషన్ మా ఇంట్లో సంపూర్ణంగా జరగడానికి సహాయపడండి. దయగలైన మరి ఇంతవరకు
అయ్యా మరి రూమ్లో వరకు బయట మరి హాల్లో నైనా మరి పెయింట్ వేసేటకు మరి క్లీన్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన శక్తిని ఆరోగ్యం బట్టి వందనాలు. మిగతా మరి కొంచెం పన్నెండు ప్రభా ఈరోజు చేసేటకు మిగతా డోర్లకి పెయింట్ వేసుకుంటకు కృప దయచేయండి. మరి ఇంకా బట్టలు కొన్ని క్లీన్ చేసుకునే ఆ విషయంలో సహాయపడండి దేవా. ఈ వారం అయితే సమయం అయితే దేవుడికరంగా ఆశ్చర్యంగా సిద్ధపరచండి దేవా. ఇల్లు పవిత్రపరచుకున్నట్లు మీ కృప దయచేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. మా హృదయాలు కూడా మరి శుద్ధి చేసుకునే కృపను రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి ప్రభా. మరి జనవరి 2న మరి స్థుతి కలిగి ఉండాలా, మరి క్రిస్మస్ ముందు స్థుతి కలిగి ఉండాలా ప్రభా. ఏది నీ చిత్తమో ఎప్పుడు పెడితే నీకు మహిమకరంగా ఉంటుందో దేవా, నీ చిత్తమే మా ఇల్లు జరిగించమని ప్రార్థిస్తున్నాను. గృహంలో పరిపూర్ణమైన సంతోషం ఆనందం నింపమని కోరుకుంటున్నాను ప్రభా. కుటుంబ అక్కరలు చిన్న చిన్న విషయాల్లో తన భర్తకు కుటుంబానికి సంపూర్ణంగా రక్షించండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా, వారి మరణనేత్రాలు వెలిగించండి, వారి అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. శోధన కీడోపాయ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. దయగలైన నిరంజని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా తనకు కూడా మారు మనసు రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. రక్షణ లేని చీకట్ల శక్తులతో పాపంలో అంధకారంలో జీవిస్తుంది ప్రభా. నిన్ను నమ్మే మనసును నీ యందు విశ్వసించే కృపను బిడ్డకి దయచేయండి ప్రభా. బిడ్డకు కావాల్సింది ఇల్లు విషయంలో మార్గం సరళపరచండి. సులువుగా చిక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. దయగలైన నీ దయా ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జాబ్ విషయంలో మార్గం సరళపరచండి. కావ్యమైన స్టడీ జాబ్ బిడ్డల్ని మంచి లైఫ్ పార్ట్నర్ని యెహోవా యందు భయభక్తులు గలవారితోనే నీ చిత్తంలో ఉన్న వారినితోనే జతపడుటకు సహాయపడండి. ఎక్కడ వారిని బాధ పెట్టే విధంగా సాతాన్ని చోటిచ్చే విధంగా బిడ్డలు బిహేవ్ చేయకుండా దేవా నీ కంచి కాపుదల భయము భక్తి వారిలో ఉంచమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. యేసయ్యా, మరి నిరంజకి ఇల్లు కావాలనుకున్న సెకండ్ సారి వచ్చేటకు మార్గం సరళపరచండి ప్రభా. కృప దయచేయండి. దయగలైనా ఇంకా ప్రార్థించుకుంటున్నాను. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. ఇంట్లో ఉన్న వారిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకొని పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను. నా భవిష్యత్తు తమ్ముని భవిష్యత్తు నీ చిత్తమే మా ఇలా జరిగించండి. ఆయా తమ్ముని రైల్వే జాబ్కి సిద్ధపడుతుంది కానీ పరులకు కృప సహాయం దయచేయండి. ఈసారి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చదువుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాం, అలాంటి వాతావరణం కలిగించండి. ఇంట్లో ఉండి చదువుకోవాలనుకున్నాం కానీ అన్ని డిస్టర్బెన్స్లో ప్రభా నీ కృప నీ చిత్తం సహాయపడండి. నూతన సంవత్సర వాగ్దానం నూతనమైన జీవితాలతో మీ ముందుకెళ్ళి ఈ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా తల్లిదండ్రులు మా కోసం విజ్ఞాపన చేయకపోయినప్పుడు మా వ్యక్తిగత ప్రార్థన వింటున్న మా తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. మా అక్కరలన్నీ నీ మహిమవశంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా మా భవిష్యత్తు విషయంలో కూడా మ్యారేజ్ విషయంలో కూడా నూతన సంవత్సరంలో సంతోషం పరిపూర్ణం చేయండి. తమ్ముని యెహోవా యందు భయభక్తులు కలవారు తన ఎవరి సాటి అయిన సహకారాన్ని నిర్ణయం ఏర్పాటు చేయను. నీ చిత్తంలో ఎవరు ఉన్నారో ప్రభా బిడ్డకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నా విషయంలో కూడా నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించండి. ముఖ్యంగా ప్రభా నాకున్న సమస్యను ఎరిగిన చేయడం నీ కృప దయచేయండి. సులువుగా చిక్కుబట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభా. అది నీ చిత్తమైతే వాగ్దానంతో సంపూర్ణంగా మార్చండి. నీ చిత్తమైతే దేవా సమకూర్చండి, సహాయపడండి. ఇలా నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ సౌజీ భవిష్యత్తు విషయంలో నీ చిత్తమే బయలుపరచండి. అయా నూతన సంవత్సర వాగ్దానం నూతనమైన జీవితాలతో మేము ముందు పెళ్ళుటకు మమ్మల్ని బలపరచమని అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నరకసంలో నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించమని ఘనత ప్రభావం పొందమని యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా ఈ వాతావరణాన్ని జలుబు దగ్గు జ్వరాలతో మమ్మల్ని కాపాడండి ప్రభా. నీ కృప మాకు సంపూర్ణంగా దయచేయమని కోరుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.